ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి శాంతి టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి నెల్లూరు వారు, డైకప్స్ రోడ్ శాంతినగర్ నెల్లూరు వారు మీకు ఆహ్వానాన్ని పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. గత ఎపిసోడ్లో మనం యేసు ప్రభు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో చేసినటువంటి అద్భుతం, అనగా 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టడం, లేకపోతే వారిని పోషించడం అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించాం. వారిని ఆయన కూర్చుండబెట్టెను అనేటువంటి మాటను మనం 10వ వచనంలో చూస్తున్నాం. కూర్చుండబెట్టడం అనగా విశ్రాంతి అని, అనగా ప్రభువు తన ప్రజలకు విశ్రాంతిని ఇస్తాడని, దారిద్ర్యము నుంచి వారికి ఒక బ్రేక్ లేకపోతే బ్రేక్ త్రూ ఇస్తాడని, అంతేకాకుండా యుద్ధము నుంచి, సమరము నుంచి వారికి విశ్రాంతిని అనుగ్రహిస్తాడని, ఈ లోకము నుంచి, ఈ లోకపు అనుభవాల నుంచి వారికి విశ్రాంతిని అనుగ్రహిస్తాడని మనం 3 విషయాలు గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఇదైనా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా నేను ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. దాని పేరు సువార్త సత్యం, రూపాంతరపరిచే సువార్త సత్యాలు. రచన డిజి మైల్స్ మిక్కీ గారు. మైల్స్ మిక్కీ గారు రచించినటువంటి పుస్తకం, వారు ఇంగ్లీష్లో రచించిన పుస్తకం. 136 పేజీలు ఉన్నటువంటి పుస్తకం, 40కి పైగా అధ్యాయాలు ఉన్నటువంటి మంచి పుస్తకం ఇది. వీరు మంచి రచయిత. మైల్స్ మిక్కీ అనేటువంటి ఇంగ్లీష్ వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ వారి పుస్తకాలు ఎక్కడ లభ్యమవుతాయి అనేటువంటి విషయాలు మీకు అందులో పొందుపరిచి ఉంటాయి. కనుక దాని ద్వారా మీరు పుస్తకాలని తెప్పించుకోవచ్చు. ఇది నాకు బ్రదర్ దేవదాస్ గారు, క్షమించండి దేవజనుడు, దేవదాస్ గారే నాకు కొన్ని పుస్తకాలు పంపించారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇవి కొంతమంది సేవకులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి పుస్తకాన్ని మీకు దొరకడానికి మీరు డిజి మైల్స్ మిక్కీ అనేటువంటి దీంట్లోకి, వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు బుక్స్ ఆర్డర్ చేయొచ్చు. ఇంగ్లీష్ బుక్స్ అమెజాన్లో కూడా దొరకవచ్చు అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. సమయంలో రండి, తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ అవసరతలు ఏమైనా కానీ ప్రభు సన్నిధిలో పెడదాం, ప్రభు సన్నిధిలో కుమ్మరిద్దాం. మన హృదయాన్ని నీళ్ల వలె ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు, హన్నా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. షిలోహులోని దేవుని మందిరంలో యాజకుడైనటువంటి ఏలీ సమక్షంలో, దేవుజనుల సమక్షంలో అని కాదు, సమక్షం ఉన్నా లేకపోయినా మనం ప్రార్థించినప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, అనగా దేవుని మందిరానికి వెళ్ళని కాదు, మీరున్న చోట మీరుండి ప్రార్థించినప్పుడు దేవుడు మీ మనవులు ఆలకిస్తాడని, దేవుడు ఇశ్రాయేల్ జనాంగం కోసం దేవుడు ఒక గొప్ప ప్రవక్తను లేపినట్లుగా, గొప్ప ప్రవక్త అని పిలువబడినటువంటి ఏకైక వ్యక్తి అయినటువంటి యేసు యొక్క కార్యాలు మన జీవితంలో ఆరంభింపజేస్తాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి దయచేసి నాతో పాటు. ఏకీభవించాము అనడానికి గుర్తుగా మీరు చివరి ఆమేనని పలకాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. కృపామయుడవైన మా దేవ, కనికర స్వరూపుడా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవు అధిపతి, నిన్ను స్తుతిస్తున్నాం. నిన్ను 1000 నోళ్లతో స్తుతించినా కానీ మా రుణాన్ని మేము తీర్చుకోలేము. ప్రభా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. మమ్మల్ని సజీవులుగా నిలిపి మేము మిమ్మల్ని స్తుతించాలనే ఉద్దేశాన్ని మీరు కలిగి ఉన్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ఈ దినము ఎవరైనా జన్మదినాలు జరుపుకుంటే మా ప్రియులు ఉంటే వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి నూతనమైనటువంటి ఈ దినాన్ని బట్టి, నూతనమైన సంవత్సరాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీలో, నూతనమైన వివాహ జీవితంలో ప్రవేశించినట్టు వారి కొరకు, వివాహ వార్షికోత్సవాల్లోకి, వివాహ వర్షంలోకి, వివాహ సంవత్సరంలో ప్రవేశించిన వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఈ దినము దేవుజనులు ఎవరైనా నూతనమైన ప్రదేశాలకు, నూతనమైన గ్రామాలకు వెళ్తున్నట్లయితే వారి కొరకు కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం పరిచర్య అంత ఆశీర్వాదకరంగా జరగగలటు సాయం చేయమని అనుకుంటున్నాం. ప్రభా, సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా పట్టణాల్లోని సంఘాల కొరకు, సంఘాల మధ్య ఐక్యత, సంఘాల్లో ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాంతి టీవీ కొరకై మీకు వందనం చేస్తున్నాం.
దీని యాజమాన్యం కొరకై మీకు వందనం చేయిస్తున్నా. శాంతి టీవీ ప్రసారాలు ఏ ఏ ప్రాంతాలకు వెళ్తున్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ సువార్త సత్యవాక్యములు మీ ప్రజలకు బోధించబడి ప్రజల్లో గొప్ప మార్పులు ఈ అంత్య దినాల్లో మీరు కలుగు చేయమని అడుగుతున్నాను. దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ కార్యక్రమం కొరకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తున్న ప్రతి వ్యక్తి కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు ఇలా చేయడానికి మీరు సహాయం చేశారు. 898 సందేశాలు ఇవ్వడానికి మీరు సహాయం చేశారు. ఇక ముందున్నటువంటి కార్యక్రమాల్లో ముందున్నటువంటి సందేశాల్లో కూడా మీ సాన్నిధ్యం కావాలి. ఈ సమయంలో మీ వాక్యాన్ని బోధించడానికి మీ బలహీనుడైనటువంటి మీ దాసుడు నిలబడ్డాడు. మీ దాసుని మీరు బలపరచండి ప్రభువా. మీ దాసుని సిలువ చాటును మరుగు చేసుకొని మీ మాటలు వారికి వినిపించండి. వినువారికి క్షేమాభివృద్ధి కలుగు చేయు మాటలు పలకమని మీ వాక్యంలో ఉంది కనుక ఆత్మ సంబంధమైన క్షేమము కలిగేటువంటి మాటలు మీ దాసుని ద్వారా మీరు పలికించమని అడుగుతున్నాం. దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యాలతో బలహీనతలతో ఉన్నట్లయితే వారిని యేసు నామములో మీరు దర్శించండి. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అనేటువంటి మీరు 100 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానాన్ని మేము మర్చిపోకుండా మరొక పర్యాయం ఈ సందర్భంలో ఎత్తిపడుతున్నాం. బీపీలు, షుగర్లతో, థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో, క్యాన్సర్స్తో, ఇంకా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. యూరినరీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారిని మీరు దర్శించండి. గాయిటర్ ప్రాబ్లంతోనూ, ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లంతోనూ, స్కిన్ డిసీజెస్తోనూ తండ్రి, ఇంకా రకరకాల స్వెల్లింగ్స్తోనూ, కిడ్నీ ప్రాబ్లమ్స్తోనూ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్తోనూ బాధపడుతున్న మా ప్రియులందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మేము ప్రార్థిస్తుండగా నాతో పాటు కొంతమంది అక్కడెక్కడ ఏకీభవించి ప్రార్థిస్తుండగా మీ కార్యములు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. మీ కార్యములు మీరు జరిగించబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం ప్రభా. యేసయ్యా, మీకు వందనం చేస్తూ మీరు మీ వాక్యం మాకు వినిపించండి, మాతో మాట్లాడండి, మాతో ముచ్చటించండి. మా ఆత్మతో, ఓ పరమాత్మవైన దేవా, మా ఆత్మతో మీరు సంభాషణ చేయమని అడుగుతున్నాం. అమోదన సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని సకల ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా కొరకు త్వరగా తిరిగి రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనకింకా 19 నిమిషాల సమయం ఉంది. 19 నిమిషాల సమయంలో మనం కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter verse 2. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. బహుజన సమూహము ఆయనను వెంబడించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట నేను చదువుతున్నాను. అండ్ ఎ లార్జ్ క్రౌడ్ followed him because they saw the signs which he did for those who were sick. రోగులైన వారిని రోగులుగా ఆయన విడిచిపెట్టలేదు. రోగులైన వారిని ఆరోగ్యవంతులుగా రూపాంతరపరిచాడు. పాపినిగానే ఆయన వదిలిపెట్టకుండా పాపిని పరిశుద్ధుడిగా రూపాంతరపరుస్తాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను చదువుతున్నాను. అండ్ ఎ మ్యాసివ్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్ హిమ్ ఎవ్రీవేర్. దే వర్ అట్రాక్టెడ్ బై హిస్ మిరకల్స్ అండ్ ద హీలింగ్స్ దే వాచ్డ్ హిమ్ పర్ఫార్మ్. యేసు అనేటువంటి ఆయన సైన్స్ అనగా సూచక్రియలు చేస్తున్నప్పుడు, అద్భుత కార్యములు చేస్తున్నప్పుడు చూసిన వారు, విన్నవారు, అనగా విన్నవారు అంటే డైరెక్ట్గా చూడకుండా ప్రత్యక్ష సాక్షులుగా కాకుండా పరోక్ష సాక్షులుగా అయిన వాళ్ళు వీళ్ళందరూ అని కాదు, వీళ్ళలో అనేకులు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ సా ద సైన్స్ బై జీసస్ క్రైస్ట్, వాళ్ళందరూ ఆయన్ని వెంబడిస్తున్నారు. అనగా ఆయన వెనకాల వెళుతున్నారు, ఆయన అడుగుజాడలో నడుస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయన దగ్గర నుంచి వినాలని, ఆయన దగ్గర నుంచి పొందాలని, ఆయన చూడాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన స్పర్శ కోసం తప్పిస్తూ, ఆయన వస్త్రపు యొక్క తాకిడి కోసం ఎదురు చూస్తూ, ఆయన దగ్గర నుంచి ఏదైనా ఆణిముత్యాలు, ఆత్మ సంబంధమైన ఆణిముత్యాలు పొందుకోవాలని, దే వాంట్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ జీసస్. యేసు ద్వారా ఏదో ఒకటి పొందాలి. అలాగని యేసు ఏదో ఒకటి ఇవ్వకుండా వదిలిపెట్టదు. హీ విల్ గివ్ షోర్లీ సంథింగ్. ఆయన ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాడు. సత్యం ఇవ్వచ్చు, స్వస్థతనివ్వచ్చు, లేదు అంటే వారికి ఒక సహవాసం ఇవ్వచ్చు, లేకపోతే శారీరకమైన ఆహారం ఇవ్వచ్చు. యేసు ఏమైనా చేయగలడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు దగ్గరికి వచ్చినవాడు ఏదైనా పొందుకుంటామని రావాలి. అదే సమయంలో యేసు దగ్గరికి వచ్చినవాడు ఖచ్చితంగా ఏదో ఒకటి పొందుకుని వెళ్తాడు అనే సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నా ఎద్దుకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్పాడు.
త్రోసివేయనని చెప్పాడంటే దాని అర్థం రిజెక్ట్ చేయడు, అనగా వాడిని నిర్లక్ష్యం చేయడు, వాళ్ళని వెనక్కి నెట్టివేయడు, వాళ్ళని ఒట్టి చేతులతో పంపించడు. లూకాసు వార్త 1వ అధ్యాయం ఆయన ధనవంతులను ఒట్టి చేతులతో పంపించి వేశాడట. కానీ దీనులైన వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధికి వచ్చిన మనల్ని ఒట్టి చేతులతో పంపించేటి దేవుడు కాదు. ఏదైనా చేతిలో పెడితే బాగుండు, వాళ్ళ చేతిలో ఏదో ఒకటి ఉంచాలి. వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్ళడానికి వీల్లేదు, ఖాళీ ఒడితో వెళ్ళడానికి వీల్లేదు, ఖాళీ పాకెట్తో వెళ్ళడానికి వీల్లేదు, ఖాళీ హృదయంతో వెళ్ళడానికి వీల్లేదు. దే షుడ్ గెట్ సంథింగ్, దే షుడ్ హ్యావ్ సంథింగ్ ఫ్రమ్ మీ, దే షుడ్ రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ మీ అనేది యేసు యొక్క ధోరణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ యేసు కొరకు ప్రజలు, అనగా జీసస్ వర్సెస్ ద పీపుల్ ఆర్ జీసస్ అండ్ పీపుల్. యేసు మరియు ప్రజలు. ప్రజలు ఎలా ఉన్నారు యేసు విషయంలో? హౌ ద పీపుల్ వేర్ ఫర్ జీసస్. యేసు కొరకు ఎలా ఉన్నారు, అనగా యేసు పట్ల ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నారు, యేసు విషయంలో ఏం చేశారు, వాట్ డిడ్ దే హ్యావ్ డన్. వాళ్ళు ఏం చేశారు, లేదా ఏం చేయాలనుకున్నారు, చేయాలనుకుని ఏదో చేసి ఉండొచ్చు, వారు ఏం చేశారు. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో మీ రాజును ఏమి చేతును, స్తోత్రం, మీరే ఏమైనా చేసుకోండి అని చెప్పేసి పిలాతు యూదులకు అప్పగించినట్టు సందర్భం మనం లేఖనాల్లో చూస్తున్నాం. యేసు మరియు ప్రజలు అని ఆలోచించినప్పుడు ప్రజలు చేసినటువంటి 5 పనుల గురించి ఈ అధ్యాయం ఆధారంగా చేసుకొని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రజలు ప్రభువు కోసం ఏదో చేయాలనుకుంటాడు, ప్రభువు ప్రజల కోసం ఏదో చేయాలనుకుంటాడు, ప్రజల కోసం ప్రభు, ప్రభు కోసం ప్రజలు, ఇలా ఒకరి కోసం ఒకరు చేయాలనుకుంటారు. వేలు లక్షల మంది కలిసి ఏదో ఒకటి చేయాలనుకుంటే యేసు లక్షల మందికి కూడా విడివిడిగా అందరికి కలిపి ఒకటి చేయాలని కాదు, వాళ్ళలో అందరికీ ప్రతినిధిగా ఉన్న వ్యక్తిని, నాయకుడిగా ఉన్న వ్యక్తిని మాత్రమే స్వస్థపరిచాడని కాదు, అందరినీ స్వస్థపరచాలి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు, రోగుల ఎడల ఆయన నిన్న నేడు నిరంతరము సూచక్రియలు చేస్తాడు. మానసిక రోగుల ఎదుట, ఆత్మీయ రోగుల ఎడల, శారీరక రోగుల ఎడల, ఆయన రోగుల ఎడల కార్యములు జరిగించేవాడు. స్తోత్రం, హల్లెలూయా. రోగుల ఎడల మాత్రమే కాదు, రోగము లేని వారి ఎడల కూడా ఆయన కార్యం జరిగిస్తాడు. ఆయన అందరి పట్ల కార్యం జరిగిస్తాడు. రోగుల ఎడలను, రోగులు కాని వారి ఎడలను ఆయన కార్యములు జరిగిస్తాడు. ఆయన కార్యసిద్ధి కలుగు చేసేవాడు, కార్యకారి అయిన దేవుడు, కార్యమునకు కర్త అయిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనంలో మొదటి మాటలు మనం చదువుకున్నాం. జనులు ఆయనను వెంబడించిరి, బహుజనులు ఆయన్ను వెంబడించిరి. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి వెంబడిస్తున్నారు, దే ఆర్ ఫాలోయింగ్ హిమ్, అనగా నిఘా వేసి వెంబడిస్తున్నారు, రహస్యంగా వెంబడిస్తున్నారని కాదు, వీరు బహిరంగంగా వెంబడిస్తున్నారు. రహస్యంగా వెంబడించిన వ్యక్తి బైబిల్లో ఉన్నాడు, దూరం నుంచి వెంబడించిన వ్యక్తి ఉన్నాడు, బహిరంగాను దగ్గరగాను వెంబడిస్తున్నట్టు ప్రజలు ఉన్నారు. వెంబడించడంలోనే రకరకాల ప్రజలు ఉన్నారు. పిలుపు కలిగి వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారు, పిలుపు లేకుండా వెంబడిస్తున్న వారు ఉన్నారు. జనసమూహానికి పిలుపు లేకుండా వాళ్ళు వెంబడిస్తున్నారు, శిష్యులు పిలుపు కలిగి వెంబడిస్తున్నారు. అనగా సూచక్రియలు స్వాగతం పలుకుతున్నాయి వెంబడించడానికి. సూచక్రియల యొక్క ఫలితాల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. సూచక్రియలు ఆహ్వానిస్తున్నాయి. ద సైన్స్ ఆర్ గివింగ్ ఇండైరెక్ట్లీ ఇన్విటేషన్ టు ద పీపుల్ టు ఫాలో జీసస్. సూచక్రియలు ఆయన వెంబడించమని ప్రోత్సాహాన్ని, ప్రేరణ ఇస్తున్నాయి. డోంట్ డూ అదర్ థింగ్స్, డూ ఓన్లీ వన్ థింగ్, దట్స్ ఫాలో జీసస్, ఫాలో హిమ్. నిన్ను బాగు చేసిన వాడిని వెంబడించు, నిన్ను స్వస్థపరిచిన వాడిని వెంబడించు, నీ తలనొప్పి తగ్గించిన వాడిని వెంబడించు, నీ మానసిక రోగమును తగ్గించిన వాడిని వెంబడించు, నీ కిడ్నీ సమస్యను తొలగించిన వాడిని వెంబడించు. యు జస్ట్ ఫాలో హిమ్ దట్ హూ హీల్ యూ. నిన్ను బాగు చేసిన వాడిని వెంబడించు. స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తే చూడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ రాయబడిన మాట, ఎరికో సరిహద్దులో, ఎరికోలోకి ప్రవేశించడానికి ముందుగా, జక్కైని కలుసుకోవడానికి ముందుగా యేసు
ఒక గుడ్డివాడిని బాగు చేశాడు. ఆ గుడ్డివాడు యేసుని వెంబడించాడు. స్తోత్రం, హల్లెలూయా. సూచక్రియలు జరిగించబడిన వారు, అనగా సూచక్రియలు పొందినవారు, సూచక్రియలు పొందాలనుకుంటున్నవారు అనేకులు యేసును వెంబడిస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నాకెందుకులేండి సూచక్రియ అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా నీకోసం ఏదో సూచక్రియ జరిగించగలడు. నీ విశ్వాసాన్ని బలపరచడానికి, నీలోని నిరాశ నిస్పృహలు తొలగించడానికి నీ కొరకు ఆయన సూచక్రియ చేస్తాడు. స్తోత్రం. మనుష్య కుమారుడే సూచక్రియ ఉన్నాడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ సైన్. సూచక్రియ అయిన వాడు సూచక్రియలు చేస్తున్నాడు. సూచక్రియ అని, స్వర్గపు సూచక్రియ అని పిలవదగిన వాడు, ఎంచదగిన వాడు సూచక్రియలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ప్రజలు, అయితే యేసు మరియు ప్రజలు అనుకుంటున్నాం కాబట్టి, యేసు కొరకు ప్రజలు అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఆయన్ని వెంబడించారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. All the people were astounded as they saw with their own eyes the incredible miracle Jesus had performed. They began to say among themselves, he really is the one, the true prophet we have been expecting. మనము ఎదురు చూస్తున్నటువంటి, మనము నిరీక్షిస్తున్నటువంటి, సంవత్సరాలుగా, నెలలుగా, అనేక దినాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఈయనే. స్తోత్రం, హల్లెలూయా. ఈయన మెస్సియా అయిండొచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మేము మెస్సియాను కనుగొన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈయన మెస్సియా అయిండొచ్చు. ఈయన మెస్సియా అని సమరయ స్త్రీ చెప్పింది. ఈ ప్రజలు అన్నారు మెస్సియా వచ్చేసాడు, రావాలి రావాలి ఎదురు చూస్తున్నటువంటి, ఏదో టైంలో వస్తాడు. యెషయా ప్రవచనం, ఇంకా వేరువేరు ప్రవచనం నెరవేరాలని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ వాళ్ళు వచ్చినటువంటి యేసును కనుగొన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము, 4వ అధ్యాయము, 6వ అధ్యాయంలోని 3 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేశాను. ప్రజలు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు, అభిషక్తుని కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని స్తోత్రం. రెండోది, ప్రజల గురించి రాయబడిన మాట, ప్రజలందరూ ఇలా చెప్పారంటే వాళ్ళు ఒకరితోనొకరు అని చెప్పుకొనిరి అని రాయబడింది. అని చెప్పి ఒప్పుకొనిరి అని కూడా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పుకున్నారు అంటే ఒప్పుకున్నారు. వాట్ డు యు సే? ఎస్ ఐ బిలీవ్. ఇంకోటి అన్నాడు, వాట్ డు యు సే? ఎస్ ఐ బిలీవ్. మీరేమనుకుంటున్నారు? అందరి ఆన్సర్ ఒకటే, ఎస్, మేము నమ్ముతున్నాం, హీఈస్ ద మెస్సయ్యా. స్తోత్రం, హల్లెలూయా. రొట్టెలు పంచి, చేపలు పంచి వాళ్ళకి సమృద్ధిగా తినేటట్టు చేసి, నేనే మెస్సియా అని, నేనే అభిషేక్తుని, నేనే దేవుడు అని చెప్పలేదు. చెప్పకుండానే ప్రజలు గ్రహిస్తున్నారు. మా బోధకులు ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని ఈయన చేశాడు, ఈయన మెస్సియా. అలాగని సూచక్రియలు చేసిన వాళ్ళందరూ మెస్సియా అని వాళ్ళు మోసపోలేదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ప్రజలు ఆయన వెంబడించారు. రెండవది, ప్రజలు విశ్వసించారు. దే బిలీవ్ జీసస్, దే బిలీవ్ ద మెస్సయ్యా. యేసును విశ్వసించావా? రాబోతున్న వాడని, వచ్చిన వాడని, లేదు అంటే మధ్యాకాశానికి రాబోతున్న వాడని, మేఘారుడై రాబోతున్న వాడని, మేఘవాహనుల మీద మేఘమును తన పాదములకు ధూళిగా చేసుకొని రాబోతున్న వాడని విశ్వసిస్తున్నావా? ఈజ్ ద కమింగ్ వన్ అని విశ్వసిస్తున్నావా? రాబోవాడు ఆయనేనని, లేదా రాబోవాడు ఆయనేనా, వేరొక ఆయన కోసం ఎదురు చూడాలని బాప్తీసం ఇచ్చి యోహానులాగా అయోమయ స్థితిలో, నిరాశ నిస్పృహలో ఉండి ప్రశ్నించేవాళ్ళలాగా ఉన్నామా? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయము. రెండో విషయము, ప్రజలు ఆయన్ని విశ్వసించారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 24. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణి ఎక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. దేవుని స్తోత్రం. సో when the people saw on the shoreline a number of small boats from Tiberias and realized Jesus and disciples were not there, they got into the boats and went to Capernaum to search for him. స్తోత్రం, స్తోత్రం. ఆయన్ని వెదికారట.
ఆయన్ని వెతకడానికి వెళ్ళారట. ఆయన ఏదో తప్పిపోయాడని కాదు దాని అర్థం. ఆయన తప్పిపోయిన కుమారులాగా తిరిగి దొరికాడని కాదు దాని అర్థం. ఆయన కోసం వెతికారు. ఆయన్ని కనుగొనేటట్టు వాళ్ళు వెతికారు. ఎవరినైతే వెంబడించారో, ఎవరినైతే విశ్వసించారో ఆ వ్యక్తిని వాళ్ళు వెతికారు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయం 24వ వచనం మరలా చదువుతున్నాను వేరొక ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. వెన్ ద క్రౌడ్ దేర్ఫోర్ saw that Jesus was not there, neither his disciples, they themselves got into the boats and came to Capernaum seeking Jesus. Seeking Jesus. యేసును వెతుకుతున్నారు. ప్రజలు చేసిన పనుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, ప్రజలు ఆయన వెంబడించారు. రెండోది, ప్రజలు ఆయన విశ్వసించారు. మూడోది, ప్రజలు ఆయన్ను వెతికారు. యెహోవా మీకు దొరకు కాలమున అని యెషయా గ్రంథం 55వ అధ్యాయం రాయబడింది. యెహోవా మనకు దొరకాలి. ఇదే సమయం, వెతకాల్సిన సమయం. ఈ ఉదయకాలమే ఈ వాక్యం వింటుండగానే ఆయన్ని వెతకాల్సిన సమయం అని జ్ఞాపకం చేసుకో. దిస్ ఇస్ ద టైమ్ టు సీక్ ద లార్డ్. దిస్ ఇస్ ద టైమ్ టు సీక్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సలహా, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని వెతకాల్సిన సమయము ఇది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 41 మరియు 42 వచనాలు. స్తోత్రం. కాబట్టి నేను పరలోకమును దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గూర్చి చనుగుకొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా, నేను పరలోకమును దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడనేది. చాలండి. When the Jews who were hostile to Jesus heard him say, I am the bread that came down from heaven, they immediately began to complain. How can he say these things about himself? We know him and we know his parents. How dare he say, I have come down from heaven? ఎంత ధైర్యము, ఎంత దమ్ము! స్వర్గము నుంచి దిగి వచ్చాను, పరలోకము నుంచి దిగి వచ్చానని చెప్తున్నాడే. ఏంటిది? మోసం కాదా? అబద్ధం కాదా? వ్యర్థమైన మాటలే కదా, అతిశయోక్తే కదా అన్నట్టుగా. స్తోత్రం. వాళ్ళు ఆయన్ని విమర్శించారు. దే క్రిటిసైజ్డ్ హిమ్. వాళ్ళు కంప్లైంట్ ఉంది, దే క్రిటిసైజ్. వారు ఆయన్ని విమర్శించారు. ఆయన మాటను అర్థం చేసుకోలేక, ఆయన మాటను అపార్థం చేసుకొని అభ్యంతరపడ్డారు. అపార్థం చేసుకున్నవాడు ఎప్పుడు అభ్యంతరపడతాడు? అర్థం చేసుకున్నవాడు ఆరాధిస్తాడు. అర్థం చేసినవాడు, మరలా చెప్తున్నాను, అర్థం చేసుకున్నవాడు ఆరాధిస్తాడేమో కానీ అపార్థం చేసుకున్నవాడు అభ్యంతరపడతాడు. నువ్వు ఎలాంటి వాడిగా ఉన్నావు? అర్థం చేసుకున్నవాడివా, అపార్థం చేసుకునేవాడివా? ఆరాధన చేసేవాడివా, అభ్యంతరపడేవాడివా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. 4వ విషయము, వారు ఆయన్ను విమర్శించారు. ఒకటి, వారు ఆయన్ను వెంబడించారు. రెండోది, విశ్వసించారు. మూడవది, వెదికారు. 4వది, విమర్శించారు. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. These words of Jesus sparked an angry outburst among the Jews. ఒక స్పార్క్, ఒక జ్వాలని పుట్టించిందట, ఒక మంట పుట్టించిందట. దే ప్రొటెస్టెడ్ సేయింగ్, డస్ దిస్ మ్యాన్ ఎక్స్పెక్ట్ us టు ఈట్ హిస్ బాడీ? ఈయన శరీరాన్ని తినాలనుకుంటున్నాడా? నరమాంస భక్షకులు అనుకుంటున్నాడా మమ్మల్ని? మేము ఆయన మీద పడి తినాలనుకుంటున్నాడా? వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ రిడిక్యులస్ అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను 6వ అధ్యాయము 52వ వచనంలో చదువుతున్నాను. ద ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్. ద జ్యూస్ therefore argued with each other saying, how can this man give his flesh to eat? ఏంటి మానవుడు ఎలా ఇస్తాడు తన శరీరాన్ని తినడానికి? ఇట్స్ నాట్ గుడ్. స్టేట్మెంట్ ఈస్ నాట్ గుడ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు ఆయన విషయమై వాదించారు. అటువారు సిగ్గుపడక గుమ్మముల్లో తమ విరోధులతో మాట్లాడతారని దేవుని వాక్యం రాయబడింది. వీరు ఒకరితోనొకడు వాదిస్తున్నారు. ఏ విషయం? యేసు విషయం. వాదించుకొని ఏమైంది? వారు తమ వాదముల యందు వ్యర్థులైరి అని కొంతమందిని గురించి రాయబడింది. వీరు కూడా తమ వాదముల యందు వ్యర్థులైరి. వ్యర్థమైన వాదాలు ఉన్నాయి లోకంలో. ఆ వాదాలనే వేదాలు అనుకొని భావించి మోసపోతున్నారు.
వేదాలు అనబడినవి పిచ్చి వాదాలు అంతవరకే, కానీ వాస్తవం వాక్యం మాత్రమే. వాక్యం మాత్రమే వాస్తవమే. దేవునికి స్తోత్రం. వాక్యమే వాస్తవం. దేవునికి స్తోత్రం. వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం 5 విషయాలు ఆలోచించాం. వాళ్ళు జనసమూహము లేకపోతే జనులు, ప్రజలు, ఒకటి ఆయన వెంబడించారు, రెండవది విశ్వసించారు, మూడవది వెదికారు, నాలుగవది విమర్శించారు, ఐదవది వారు వాదించారు. మొదటి 3 విషయాలు తీసుకున్నా కానీ తర్వాత 2 విషయాలు విమర్శించారు, వాదించారు. అటువంటి వారిగా కాకుండా వెంబడిస్తూ విశ్వసిస్తూ ఆయనను వెదికే వారిగా ఉండాలి. దయచేసి తలలు దించండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మహోన్నతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి దినం కొరకే మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కొరకు ప్రజలు ఏం చేశారంటే విషయాలు మేము చూసాం. ప్రభువా, నిన్ను వెంబడించారు, నిన్ను విశ్వసించారు, నిన్ను వెదికారు, నిన్ను విమర్శించారు, నీ విషయమై వాదనలోకి దిగారు, వాదించుకున్నారు. నువ్వు చెప్పిన మాటను, వాక్యాన్ని అర్థం చేసుకోలేక అలా వాదనలోకి దిగినట్లుగా మేము చూస్తున్నాం. మేము వాదించేవారిగా, విమర్శించేవారిగా కాకుండా ప్రభువా, మేము వెంబడించేవారిగా, వెదికేవారిగా, విశ్వసించేవారిగా ఉండగలటూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈ దినం మీరు చేసేటి పని లంచ్ వరకే కాకుండా డిన్నర్, ఈ రాత్రి మీరు నిద్రపోయేంత వరకు దేవ సాన్నిధ్యాన్ని మీరు అనుభవిస్తూ ముందుకు సాగాలని, ఈ దినం ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని కోరుకుంటూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.